నమస్తే. శ్రీమద్ భగవద్గీత. అసలు భగవద్గీత అంటే ఏంటి? ఎందుకు భగవద్గీతని భవిష్యత్ మార్గదర్శి అంటున్నాము? గీతలో అసలు ఏముంది? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని ఉపదేశించాడు? మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. భగవద్గీత గురించి తెలుసుకునే ముందు ఈ శ్లోకం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అదేంటంటే, ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. అనగా, ఓ భగవద్గీత మాత, పునర్జన్మను నాశనం చేసేవాడైన నారాయణుడు నిన్ను స్వయంగా అర్జునుడికి ఉపదేశించాడు. పురాతన ఋషి అయిన వ్యాసుడు మహాభారత మధ్యంలో చేర్చాడు. 18 అధ్యాయముల అద్వైత అమృత వర్షాన్ని కురిపించే ఓ తల్లి, నేను నిన్ను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నిమిత్తముగా చేసుకొని సమస్త విశ్వమునకు కూడా చేసినటువంటి మహోపదేశమే ఈ భగవద్గీత. కౌరవులకు పాండవులకు యుద్ధం మొదలై వరుసగా 10 రోజులు పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు రథం నుంచి పడిపోతాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి భీష్ముడి గురించి చెప్తాడు. అది విన్న ధృతరాష్ట్రునికి బాధ కలిగి యుద్ధ విశేషాలన్నింటినీ కూడా చెప్పమని సంజయుణ్ణి కోరుతాడు. అక్కడి నుండి శ్రీమద్ భగవద్గీత ప్రారంభమవుతుంది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ అధ్యాయాలను యోగాలు అని కూడా పిలుస్తారు. ఒక్కో అధ్యాయానికి ఒక్కో పేరు ఉంటుంది. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు పెట్టారో, అందులో ఉండే విశేషాలేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.